హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్లో స్కోర్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, జనరల్గా ఆస్పిరెంట్స్ అందరూ ఏం చేస్తారంటే సబ్జెక్ట్ ఫేవరెటిజం పెంచుకొని ఎగ్జామ్లో ఆ సబ్జెక్ట్లో ఏ క్వశ్చన్ అయినా సరే అటెంప్ట్ చేసి ఆ తర్వాత రెండో సబ్జెక్ట్లో అన్ని క్వశ్చన్స్ అయిన తర్వాత మూడో సబ్జెక్ట్కి వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల మూడో సబ్జెక్ట్లో కనుక ఈజీ క్వశ్చన్స్ వచ్చినా సరే వాళ్ళు వాటిని చూసే లోపల టైం అంతా అయిపోతుంది. అలా చాలా వరకు ఆ థర్డ్ ప్రయారిటీ సబ్జెక్ట్లో కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు చూడకుండానే ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ సబ్జెక్ట్లో క్వశ్చన్స్ చాలా ఈజీ వచ్చాయని. సో దీన్ని ఓవర్కమ్ ఎలా చేస్తారంటే, మీరు సబ్జెక్ట్ ఫేవరెటిజం కన్నా కూడా సెక్షన్ ఫేవరెటిజం పెంచుకుంటే మీకు ఎగ్జామ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎలా అంటే, ఒకవేళ నేను కనుక ఎగ్జామ్ ఇస్తే నాకు మ్యాచ్ ద ఫాలోయింగ్ సెక్షన్ అనేది ఈజీ ఉంటుంది. సో నేను ప్రతి సబ్జెక్ట్లో ఫస్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అన్నీ చేశాక సెకండ్ సింగిల్ కరెక్ట్ చాయిస్ టైప్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్లో కంప్లీట్ చేసిన తర్వాత మ్యాట్రిక్స్ టైప్, మల్టీ కరెక్ట్ టైప్, ఆ తర్వాత పారాగ్రాఫ్ లేదా ఇంటిజర్ క్వశ్చన్స్, ఇలా సెక్షన్ వైజ్ నా ఫేవరెటిజం నేను పెంచుకున్నట్టయితే లాస్ట్ సబ్జెక్ట్లో ఏదైతే నేను టఫ్ అనుకుంటున్నానో సెక్షన్, ఆ క్వశ్చన్స్ మాత్రమే మిగిలిపోతాయి ఒకవేళ టైం సరిపోకపోతే. ఇలా లాస్ట్ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ వచ్చినా సరే అవి వదులుకోకుండా మొత్తం కంప్లీట్ చేసినట్టయితే. నెక్స్ట్ కెమిస్ట్రీ పరంగా చూసుకుంటే, కెమిస్ట్రీలో క్వశ్చన్స్ అన్నీ మీరు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసి చూడొచ్చు. ఫస్ట్ కేటగిరీ మెమరీ బేస్డ్, సెకండ్ వన్ అనలిటికల్ బేస్డ్, థర్డ్ వన్ ఫార్ములా బేస్డ్. మీరు విషయాలను బాగా గుర్తుపెట్టుకోగలిగితే మీరు ఫస్ట్ కెమిస్ట్రీలో చూడాల్సిన క్వశ్చన్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇవి త్వరగా సాల్వ్ చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన టైంని మీరు మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో యూటిలైజ్ చేసుకోవచ్చు కూడా. సెకండ్ అనలిటికల్ బేస్డ్, మీరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో కనుక చూసుకున్నట్టయితే ఆప్షన్ వెరిఫికేషన్ చేసి కూడా చాలా వరకు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. అండ్ థర్డ్ ఫార్ములా బేస్డ్, ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ ఫార్ములా బేస్డ్ ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం టైం ఇచ్చి తొందరపడకుండా చేస్తే మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకున్నట్టు అవుతారు. ఈ విధంగా మీరు అడ్వాన్స్ ఎగ్జామ్లో చాలా బాగా స్కోర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.